రోజు పూజ చేస్తున్నారు. మంత్రాలు చదువుతున్నారు. దీపం వెలిగిస్తున్నారు. ఒక క్వెషన్. మీరు మీ జీవితంలో నిజంగా మార్పు వస్తుందా లేదా? చాలామంది ఈ ప్రశ్న అడగరు. లోపల లోపల బాధపడుతుంటారు. ఈ వీడియోలో మనం నిజాలు మాట్లాడుకుందాం. కొంచెం చేదుగా ఉండొచ్చు. కానీ ఇదే నిజం. మంత్రం పని చేయకపోవడానికి కారణం ఏంటంటే దేవుడు కాదు. మంత్రం అంతకంటే కాదు. మీ స్థితి అంటే మీలో ఉంది ఆ ప్రాబ్లమ్. చాలామంది మంత్రాన్ని ఇలా చూస్తారు. ఎలాగా? నేను చెబితే అయిపోతుంది. దేవుడు వినాలి. లేదా దేవుడు వింటాడు. నా సమస్య తీర్చాలి. కానీ శాస్త్రాలు ఇలా చెప్పవు. మంత్రం అనేది ఆజ్ఞ కాదు. మంత్రం అనేది ఒక స్థితి. అంటే మంత్రం ఎప్పుడు గూడా దేవుడిని మార్చేయదు. మంత్రం మనల్ని మారుస్తుందనమాట. మన స్థితిని మారుస్తుంది. ఇప్పుడు అది పని చేయకపోవటానికి మీరు చేస్తున్న పూజలు పని చేయకపోవటానికి అసలైన కారణాలు మాట్లాడదాం. మొదటిది భయంతో జపం చేయడం. ఎప్పుడు మారుతుందో అని, ఇంకెన్ని రోజులని, నా సమస్య ఎందుకు ఇలాగే ఉంది అని. భయంతో చెప్పిన మంత్రం ఎప్పుడు కూడా భయాన్ని పెంచుతుంది. సో, భయంతో ఎప్పుడు జపం గాని, పూజ గాని ఏది చేయకూడదు. 2 తొందర ఉండకూడదు. 7 రోజులు చేశాను, 21 రోజులు చేశాను. శాస్త్రాలు వాస్తవానికి ఎప్పుడు డేట్ చెప్పలేదు. 21 డేస్ అని, 41 రోజులని. ఎప్పుడు గూడా ఆ టైంలో మీరు ఒక్క రోజులో 21 రోజుల్లో మీరు ఒక రోజో, 2 రోజులో మీరు కరెక్ట్‌గా చేయగలిగినా మీకది పనవుతుంది. సో, స్థితి మారితేనే ఫలితం ఉంటుంది. తొందర అస్సలు పనికిరాదు. మూడోది పక్క వాళ్ళతో పోల్చుకోవటం. అతనికి పని చేసింది. అతను ఇలా మొక్కుకోంగానే అయిపోయింది. నాకెందుకు చెయ్యదు? ఎందుకు అంటే ఆయన స్థితి కరెక్ట్ అయింది. మీది కాలేదు. సో, కంపారిజన్ ఎప్పుడు గూడా వైబ్రేషన్‌ని బ్రేక్ చేసేస్తుందనమాట. నాలుగవది నోరు మాత్రం మంత్రం చెప్తూ ఉంటుంది. మనసు సమస్యలతో నిండిపోయి ఉంటుంది. సో, అక్కడే మంత్రం ఆగిపోతుంది. ఎప్పుడు గూడా మీ మనసులో ఎప్పుడు ఆ భయాందోళనలు, ఆ సమస్యలు, ఆ ఆలోచనలు ఉంటాయి. నోరు మాత్రం మంత్రం చెప్తూ ఉంటే ఉపయోగం ఉండదనమాట. ఇవి మెయిన్‌లీ 4 విషయాలు. శాస్త్రాలు అసలు ఏం చెప్తున్నాయంటంటే ఉపనిషత్తుల్లో మనకి చాలా స్పష్టంగా చెప్పారు. శాంత మనసే మంత్రానికి ద్వారం అని చెప్పేసి. అందుకే పూర్వీకులు ముందుగా మనకి పూజ చేసేవాళ్ళు. అంటే నా పూజా వీడియో చూడండి మీకు అర్థమవుతుంది. దీపం ఎందుకు పెడతాం? ధూపం ఎందుకు పెడతాం? కంఠం దేనికి? శుభ్రమైన స్థలం దేనికి? ఇవన్నీ ఏదో దేవుడిని మెప్పించడానికి గాదు. ఇది మీ మనసు, మీ స్థితిని సిద్ధం జేయటానికి. పూజ అనేది ఒక ప్రిపరేషన్ అనమాట. మీరు చేయబోయే మీ సంకల్పాన్ని నెరవేర్చడానికి మీరు మంత్రం జపించడానికి ఒక ప్రిపరేషన్. మంత్రం అన్నది ట్రాన్స్‌మిషన్. ఆ ఫోనెటిక్ లాంగ్వేజ్, ఆ సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, ఆ మంత్రం మీకు ఖచ్చితంగా పనిచేసిద్ది. కానీ అది పని చేయాలంటే ముందు మీరు ప్రిపేర్డ్‌గా ఉండాలి. అయితే సైన్స్ కూడా సైన్స్ ప్రకారం చెప్పమంటే సైన్స్ కూడా ఇదే చెప్తుంది. ఎప్పుడు కూడా బ్రెయిన్ అన్నది స్ట్రెస్డ్ బ్రెయిన్ అంటాం. బీటా స్టేట్‌లో రిపిటీషన్ అవ్వదు. అంటే రిపిటీషన్ పని చేయదనమాట. ఏదైనా ఒకే దీంట్లో చేస్తే. మంత్రం వర్క్ అవ్వాలంటే బ్రెయిన్ ఎప్పుడు ఆల్ఫా స్టేట్‌లో గాని, తీటా స్టేట్‌లో గాని ఉండాలి. అందుకే దీపం పెడితే నర్వ్స్ కామ్ అవుతాయి. ధూపం పెడితే ఆ చుట్టూ ఉన్న గాలంతా క్లీన్ అయిపోతుంది. గంట మోగించామనుకోండి బ్రెయిన్ అంతా కామ్ అయిపోయి రీసెట్ అవుతుంది. అందుకే పూజ అయిపోయిన తర్వాత మంత్రం చెప్తాం. హోమం అయినా అంతే కదా! ఇది బ్లైండ్ బిలీఫ్ కాదు. ఇది న్యూరో సైన్స్. సో, మంత్రం పనిచేస్తుంది అంటే మీకు మొదటి ఏ లక్షణాలు కనిపిస్తాయంటే, ముందు మీకు నిద్ర బాగా ఇంప్రూవ్ అవుతుంది. నిద్ర పట్టకపోవటం, ఆ మనసు రాత్రంతా ఆలోచనలో నిద్ర లేకుండా ఉంటారు కదా! అవన్నీ పోయి ముందు నిద్ర చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. యాంగ్జైటీ, ఆందోళన అవన్నీ తగ్గుతాయన్నమాట. ఓవర్ థింకింగ్ తగ్గిపోతుంది. మాటల్లో మీకు క్లారిటీ వచ్చేసిద్ది. సో, ఇవి మెయిన్ సైన్స్ మీకు మంత్రం పనిచేస్తుంది అంటానికి. ఇవి వచ్చాయనుకోండి ఇవి మీకు ఇలా మీకు ప్రశాంతంగా నిద్ర పట్టి యాంగ్జైటీ తగ్గుద్ది. మీరు ధీమాగా ఉన్నారు. ఏం మాట్లాడుతున్నా క్లియర్‌గా మాట్లాడుతున్నారు. ఈ సైన్స్ మీకు వినిపించాయి. మీకు తెలుస్తున్నాయి.
నాలో ఈ మార్పులొచ్చాయి అని మీకు అనిపించిందంటే ఆటోమేటిక్‌గా మీ బయట పరిస్థితులు మారిపోతాయి. శాస్త్రం ముందే చెప్పింది అంతఃపరివర్తన, బాహ్య పరివర్తన అని చెప్పేసి. లోపల మారితే బయట మార్పొస్తుంది. సో, ఇది సొల్యూషన్ అనుకుంటారు చాలా వరకు. మంత్రాన్ని ఒక పెద్ద ఇది చేస్తే అయిపోతుంది అని చెప్పేసి. మంత్రం సొల్యూషన్ గాదు. మంత్రం ఎప్పుడు అంటే మీకు దారులు చూపించే ఒక డోర్ ఓపెనర్ అనమాట. డోర్ తెరిచిన తర్వాత మీ జీవితంలోకి ఏమొస్తాయి? మీ స్పష్టత, అవకాశం, బలం వచ్చేలా చేస్తుంది. కొత్త కొత్త అవకాశాలొస్తాయి. ఇవన్నీ వస్తాయన్నమాట. సో, మీరు మంత్రం చెప్పేది దేవుడిని మార్చడానికా? లేదా మీ మనసును మార్చడానికా అని చెప్పేసి మీరు రియలైజ్ అవ్వండి. మీ మనసు స్టేబుల్ అయితే, ఇప్పుడు మెడిటేషన్ వాళ్ళు చెప్పిన, లేదంటే సీక్రెట్ బుక్ లాంటి ఎంతో మేనిఫెస్టేషన్ వీళ్ళు చెప్పిన, మీరు ఏ దాన్ని చూసుకున్నా అందరూ చెప్తుంది ఒక్కటే. ఏంటి అంటే, ముందు కాన్ఫిడెన్స్ ఉండాలి. నిన్ను నువ్వు నమ్మాలి అని చెప్పేసి. ఎందుకు? ముందు మంత్రం పని చేయాలంటే ముందు మీలో మీరు మీ మనసు స్టేట్ కామ్ అవ్వాలి. అయితే ఆటోమేటిక్‌గా మీకు పనైపోతుంది. మీరిప్పటి వరకు చేసిన పూజ వృధా గాదు. మీరు చెప్పిన మంత్రాలు వృధా గాదు. మీరు కేవలం ఏ తప్పు ఆశతో చేశారో, ఈ రోజు తర్వాత మంత్రం చెప్పేటప్పుడు ఫలితం అడక్కండి. కేవలం స్థిరత అడగండి. స్థిరత్వం, శాంతిని అడగండి, స్పష్టతను అడగండి. అవి వస్తే మిగతావన్నీ అవే వస్తాయి. మంత్రం పని చేయదు. మనసు సిద్ధంగా లేకపోతే, మనసు సిద్ధమైతే ఒక చిన్న మంత్రం కూడా మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఇలాంటి నిజమైన శాస్త్ర ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే ఈ ఛానల్‌ని ఫాలో అవ్వండి.